కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసం ప్రారంభమయ్యాక పలు దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వెలిగిస్తారు. చిన్న చిన్న రంధ్రాలతో చేసిన ఒక గుండ్రటి పాత్రలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. శివాలయాల్లో, హరిహర దేవాలయాల్లో ఈ ఆకాశదీపాన్ని వెలిగించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ దీపారాధన వెనుకున్న అంతరార్థమేమిటో తెలుసుకుందాం. హిందువుల నమ్మకం ప్రకారం ఆకాశదీపం పితృదేవతలకు మార్గదర్శకం. కార్తీక మాసం ప్రారంభ దినాన ధ్వజస్తంభం పైభాగానికి తాడు సహాయంతో దీపాన్ని వెలిగిస్తారు. దీన్నే ఆకాశదీపం అని పిలుస్తారు. కార్తీక పురాణం ప్రకారం కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలు ఆకాశ మార్గంలో తమ లోకాలకు ప్రయాణిస్తారు. ఈ సమయంలో వారు గమ్యం చేరడానికి మార్గం కనబడేందుకు ఆలయాల్లో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశదీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనసులోని అజ్ఞానం, అవివేకాలు తొలగుతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపాన్ని వెలిగించవచ్చు. దీపానికి పూజ చేసి, ధూపం, నైవేద్యం సమర్పించి, శివకేశవులను తలుచుకుని నమస్కరిస్తూ ఆకాశదీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.